క్షమాపణలు చెప్తున్నా నా శ్రేయోభిలాషులకు. వాళ్ళని డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నా. నేను రోజు 3 పనులు చేస్తా. ఒకటి బిజినెస్, రెండోది ఇన్స్టాగ్రామ్లో రీల్స్, మూడోది యూట్యూబ్లో లాంగ్ వీడియోస్. నేను బిజినెస్ స్టార్ట్ చేసిన ఎంతో ఖర్చుతో స్టార్ట్ చేశా, కానీ బిజినెస్ సమంగా నడవట్లేదు. నా ఆదాయం 0. ఈ 3 చేసిన నా ఆదాయం 0. ఇన్స్టాగ్రామ్లో నాకు మాత్రం పేరు వచ్చింది. యూట్యూబ్లో నాకు సరైన గుర్తింపు లభించట్లేదు. చాలా బాధపడుతున్నా. నాకన్నా లేట్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు సక్సెస్ చూస్తున్నారు. ఇంకా వాళ్ళ వ్యూస్ కూడా ఎక్కువ వస్తున్నాయి. వీడియోస్కి సబ్స్క్రైబర్లు ఎక్కువ ఉన్నారు. నేను ఎన్నో పనికొచ్చే వీడియోస్ చేశా. పిఎస్ఆర్టీసీలో ఇలా వెళ్తే ఇక్కడ యాక్సిడెంట్ అవుతుంది, వాళ్ళు స్లోగా వెళ్ళట్లేదు, జాగ్రత్త అని చెప్పి ఆ వీడియో వల్ల ఎంత ఇబ్బంది పడినానో నాకు తెలుసు. దానికి ఒక్కటి ఎక్కువ వ్యూస్ వచ్చాయి. రెండోది, ఇట్లా మీరు పార్కింగ్ చేయొద్దండి వెహికల్స్ అని చెప్పా. మీరు ఇబ్బంది పడతారు, మేము ఇబ్బంది పెడతాం. పోలీసులకు కూడా చెప్పా, సార్ మీరు ఇలా మాట్లాడకండి సార్ అని. మూడోది, పేటిఎం బాక్స్లు ఊకా ఫ్రీ అని చెప్పి తర్వాత పైసలు తీసుకొని తర్వాత పైసలు కట్ అవుతున్నాయి అని ఇంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్పా, కానీ వ్యూస్ రావట్లేదు, మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మా బజ్జీల వీడియోని మాత్రం 2000 మంది చూశారు. అదే ఈ వీడియోకి చూస్తే నేను చాలా ఆనందపడేతుంది. ఒక్కడనే కెమెరా పట్టుకుంటా, ఒక్కడనే తీస్తా. నేను రాత్రిపూట కూడా తీయడం జరిగింది. ఆ వీడియో ఎంతో మంది చూస్తారని అనుకున్నా, కానీ ఆ వీడియో కూడా డిసప్పాయింట్ అయ్యా. మన గద్వాల్లో 4 టెంపుల్ ఒకే వీడియోలో చూపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనున్నా. పైసలు వస్తే నేను కౌన్సిలర్గా నిలబడతా, సమాజానికి ఇది చేస్తా, సహాయం చేస్తా, ఒక లాటరీ పెడతా అని చెప్పిన గద్వాల్ యూట్యూబర్స్ ఉన్నారా? ఎవరైనా యూట్యూబర్స్ ఉన్నారా చెప్పండి. నేను అంటున్నా, కానీ నాకు మాత్రం సక్సెస్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, కామెంట్లు రావట్లేదు. చాలామంది వాట్సాప్ నుంచి వస్తారు చూస్తారు, ఇన్స్టాగ్రామ్ నుంచి వస్తారు చూస్తారు, ఒక లైక్ లేదు, కామెంట్ లేదు, సబ్స్క్రైబ్ లేదు. ఎలా ముందరికి వెళ్ళాలి? మీ సపోర్ట్ నాకు కావాలి. రోజు 35 రోజుల్లో 35 రాంగ్ వీడియోలు పెట్టాలంటే ఎంత ఆలోచించాలి? ఒక్కరినే అడుగుతున్న, ఒక్కరు కూడా టాపిక్ చెప్పలేకపోతున్నారు. అది వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. అది నేను ఆలోచిస్తున్నా. ప్రజలకు ఎంతో మంచి చేయాలనున్నా, ఉపాధి కలిగిద్దాం అనుకుంటున్నా 10 మందికి. అయినా ముందరికి వెళ్ళట్లేదు. నేను చాలా డిసప్పాయింట్ అవుతున్నా. వాట్సాప్ గ్రూప్లో నుంచి తీసేస్తారు, గద్వాల్ గ్రూప్ నుంచి తీసేశారు, మల్లారెడ్డి బీటెక్ కాలేజ్ గ్రూప్లో నుంచి తీసేశారు. అల్లంపూర్ మాంటేశ్వరి గ్రూప్లో నుంచి తీసేశారు. సంజయ్ రెడ్డి ఫ్రమ్ మల్లారెడ్డి కాలేజ్, శివ ఫ్రమ్ మాంటేశ్వరి అల్లంపూర్ ఎర్రవల్లి. వీళ్ళు ఇలా చేస్తున్నారు. గద్వాల్ గ్రూప్ నుంచి ఎవరో తీసేశారు. మీకు ఈ వీడియో చూడడానికి సింపుల్గా ఉంది, కానీ ఈ వీడియోకి ఎన్ని టేక్స్ చేసినా, ఎన్ని చేయాల్సి వచ్చిందో నాకు తెలుసు. ఎన్నిసార్లు వీడియో తీయాల్సి వచ్చిందో నాకు తెలుసు. ఒక్కొక్క వీడియో ఒక్కొక్క మామూలు కష్టం కాదు, ఒకటొకటి ఒక్కొక్క కష్టం ఉంటుంది. కానీ నాకు సరైన గుర్తింపు వస్తలేదు యూట్యూబ్లో. ఎందుకంటారు? మీరు ఏమైనా ఆలోచించి కామెంట్ చేయండి. ఇదే ఛాలెంజ్ నేను గద్వాల్ యూట్యూబర్స్ కూడా ఇస్తున్నా. ఇదే ఛాలెంజ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నారు కదా, మన గద్వాల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అడుగుతున్నా. ఎవరన్నా ఇట్లా లైన్గా వీడియోస్ చేయడానికి రెడీ ఉన్నారా? నేను చేస్తున్నా, కానీ నాకు సక్సెస్ రావట్లేదు. వాళ్ళకు మాత్రం సక్సెస్ అయినారు. కొందరు డబ్బులు సంపాదిస్తున్నారు, కొందరు యూట్యూబ్లో పేరు తెచ్చుకున్నారు. ఫస్ట్ నేను స్టార్ట్ చేశా గద్వాల్లో. అందరికన్నా ఫస్ట్ కాదు, కొద్దిగా ఫస్ట్ స్టార్ట్ చేశా. నాకు తెలిసిన వాళ్ళు నాకన్నా ముందరికి వెళ్ళారు. నేను మాత్రం ఇక్కడనే ఉండిపోవడం జరిగింది. సక్సెస్ అవుతానో అవ్వనో కూడా తెలీదు. అలానే ముందరికి వస్తున్నా. కొన్ని వీడియోలు 5 స్టార్లు అమ్మా. నేను బస్ స్టాండ్లో 5 స్టార్లు ఫ్రీ అని అన్నా. అమ్మలేదు, ఫ్రీ అన్నా. ఎవరన్నా ఫ్రీ అని అంత గట్స్ ఉన్నాయా? నేను పోయి ఫ్రీ అన్న. ఆ వీడియో మీరు ఎంతమంది చూసినారు? అంత మంచి వీడియోని ఫ్లాప్ చేసినారు మీరు. అది మామూలు వీడియో కాదు. చెయ్యి వణికింది, భయం వేసింది. చాలా వీడియోస్ నేనే తీస్తుంటా కెమెరా పట్టుకొని. నాకు కెమెరా మ్యాన్ కూడా ఉండరు.
వేరే వాళ్ళకి చూడండి, వాళ్ళకి కెమెరా మ్యాన్లు ఉంటారు, ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఎడిటింగ్ వర్క్ నేనే చేస్తా, కెమెరా వర్క్ నేను చేస్తా, టాపిక్స్ నేనే చేస్తా. ఇంకా నేను 10,000 పెట్టి ఉపాధి కలిగించిన షార్ట్ ఫిలింకి. కానీ ఆ షార్ట్ ఫిలిం కెమెరామ్యాన్ ఇబ్బంది పెట్టాడు మనల్ని. ఎంత బాధ వేసింది తెలుసా? అంత మంచి షార్ట్ ఫిలింని మీరు 1600 మంది చూసినారు. కొన్ని కారణాల వల్ల మన యూట్యూబ్లో పైసలు ఇచ్చేటప్పుడు కొన్ని చెక్ చేయడం జరుగుతుంది, మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. దానికి వేరే వాళ్ళ మ్యూజిక్ యాడ్ చేయడం జరిగింది. వేరే అన్నను కూడా అడిగా, ఏం కాదని చెప్పాడు. కానీ నేనే తీసేస్తే ఎందుకైనా మంచిదని. ఎన్నో మంచి టాపిక్స్ చేస్తున్నా, మరి ఎందుకు ఇలా అవుతుందో మీరు నాకు చెప్తే బాగుంటుంది. పైసలు ఖర్చు పెట్టి మన డ్రై ఫ్రూట్స్ హౌస్కి కూడా వెళ్ళా. నేను మామూలుగా పైసలు అంత ఈజీ ఖర్చు పెట్టాను. నాకు తెలిసిన వాళ్ళని అడగండి. నేను ఎలా అంటున్నా, పైసల విషయంలో చాలా తక్కువ ఖర్చు పెడతా. ఈ మధ్యలోనే ఛాయ్ అలవాటు చేసుకున్నా, లేకుంటే ఛాయ్ కూడా తాగుతుంది కాదు, అంత విలువ ఇస్తా నేను. ఇప్పుడు ఈ షాప్ ఉండడం వల్లనే ఈ 3 పనులు చేస్తున్నా. ఈ షాప్ నేను కృతజ్ఞతలు చెప్తా. సక్సెస్ అవ్వాలనే ఉంది నాకు, ఇలానే ప్రయత్నిస్తూ ఉంటా. ఇన్స్టాగ్రామ్ వల్ల నాకు యూత్ చాలామంది వచ్చి కలిసిపోతున్నారు, సంతోషం. ఇన్స్టాగ్రామ్లో ఓకే సక్సెస్ కాకపోయినా ఓకే. సక్సెస్ అంటే పైసలు రావడం అని ఎక్కువ మంది అనుకుంటారు. అది కొంతవరకు నిజమే. కొంతవరకు మీకు మంచి వీడియోస్ కూడా ఇస్తున్నా ఇన్స్టాగ్రామ్లో, ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే వీడియోస్. ఇంకొకటి యూట్యూబ్లో ఎక్కువ పైసలు రావని చెప్తారు, దానికి కూడా సిద్ధమే. దాంట్లో కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఇవన్నీ ఇష్టంతో చేస్తున్నా. పొద్దుగాల లేస్తున్నా, ఆలోచిస్తున్నా వీడియో ఏది చేయాలని. ఒక వీడియో మీకు ఇట్లా కనపడుతుంది, కానీ ఆ వీడియో చేసేటప్పుడు ఎన్ని అడ్డంకాలు వస్తాయి, ఫోన్లు వస్తాయి. ఎవరైనా వీడియో చేసేటప్పుడు వచ్చి మాట్లాడుతుంటారు. కొన్ని రూల్స్ ఉంటాయి, అవి చూపించకూడదు, ఇవి చూపించకూడదు, ఇవి ప్లే కాకూడదు, అవి ప్లే కాకూడదు అని. అవన్నీ పాటిస్తున్నా. జస్ట్ మీరు చూస్తున్నారు ఈ వీడియోకి ఎన్నిసార్లు తీసినా తెలుసా? నాకు తెలుసు ఆ బాధ. ఈ వీడియో చాలా సింపుల్గా ఉంటుంది. నిన్న కూడా పొద్దుగాల లేచి 5 గంటలకి వెళ్ళి మంచి వీడియో తీసుకొని వచ్చా, గద్వాల్లో ఎలా ఉంటుంది అని. డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళా. మన గద్వాల్లో ఎవరైనా వెళ్ళారా? ఒక్క వీడియోలో నేను అన్ని ప్రాంతాలు చూపించా. బస్ స్టాండు, కృష్ణవేణి చౌకు, బస్వన్న చౌరస్తా, గద్వాల్ రైల్వే స్టేషన్, ఇంకంపేట రూట్, నది అగ్రహారం రూట్, నది అగ్రహారం బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కాడ జాగ్రత్త. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఎవరైనా చెప్తారు? నది అగ్రహారం కాడ ఇట్లా కూలిపోతుంది పాత పడిన బ్రిడ్జు, మీరు జాగ్రత్త అని ఎవరైనా చెప్పారా? నేను చెప్పా. ఇలానే ఎన్నో మంచి వీడియోలతో వస్తుంటా. పట్టు వదలని విక్కమార్కుడిలాగా ప్రయత్నిస్తూనే ఉంటా. ఇంకొక 335 రోజుల్లో నా రిజల్ట్ రాబోతుంది. మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. నేను పొలిటికల్ టచ్ కూడా ఇచ్చా. మీకు తెలిసిన యూట్యూబర్స్ ఎవరైనా పొలిటికల్ టచ్ ఇచ్చారా? గద్వాల్ యూట్యూబర్స్ నేను ఇచ్చా. మీరు కూడా మన రాజకీయం గురించి తెలుసుకుంటారు అని. తెలుసుకొని ఏం చేస్తారో అని అనుకోవచ్చు మీరు. మీకు ఎలా ఉంటుంది రాజకీయం తెలియని వాళ్ళకి కూడా తెలిసేటట్టు చేస్తున్నా. ఎవరైనా పొలిటికల్గా టచ్ చేశారా? నేను టచ్ చేశాను. ఇంకా ఏమన్నా హోటల్స్కి వెళ్ళి వీడియోస్ తీసా ఫ్రీగా. మన ఫంక్షన్ అయింది డ్రై ఫ్రూట్ హౌస్, ఆ వీడియో ఫ్రీగా తీసా. కేవలం వీడియో తీయడానికి మాత్రమే వెళ్ళాలి, లేకుంటే నేను ఖర్చు పెట్టను. 100 రూపాయల బజ్జీలు పెట్టి కొన్నా ఒక వీడియో కోసం. దానిలో 31 బజ్జీలు
32 బజ్జీలు తినడం జరిగింది. పానీపూరి వీడియో మీరు చూడడానికి సింపుల్ ఉంటుంది, కానీ అది నా టఫెస్ట్ వీడియో. ఒక వీడియో తీసేటప్పుడు ఇంట్లో వాళ్ళు అడ్డొస్తారు, బయటి వాళ్ళు అడ్డొస్తారు, మనకు సహకరించారు. అన్నీ ఎదిరించి నేను అనుకునేది చేస్తున్నా చూడు. ఫస్ట్ నేను ఇక్కడనే సక్సెస్ అయ్యా. నాకు డబ్బు రాకపోయిండొచ్చు, కానీ నేను అనుకునేది చేస్తున్నా. ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంది. పైసలు వస్తే ఇంకా సంతోషంగా ఉంటా. ఆ పైసలతో ఎంతో సమాజానికి సేవ చేయాలని ఉంది. ఈ మున్సిపల్ ఎలక్షన్ లోపల వస్తే ఇంకా నాకు సంతోషంగా ఉంటుంది. ఆ పైసలతో నేను కౌన్సిలర్గా కూడా నిలబడదాం అనుకుంటున్నా. మా ఏరియాలో ప్రజలకు సర్వీస్ చేద్దాం అనుకుంటున్నా. ఎంతో పెద్ద ఆలోచనలు ఉన్నాయి. సినిమాలు తీయాలి, ఉపాధి కలిగించాలి, మన గద్వాల్ని ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టాలి. మన ఇన్స్టాగ్రామ్లో ఎవరిని మన గద్వాలోళ్ళని నాకు తెలిసినంత వరకు ఎవరు నేమ్స్ పేజీలో వేయలేదు, నన్ను వేసినారు ఇన్స్టాగ్రామ్లో. అదొక సక్సెస్ అని చెప్పుకోవచ్చు. నా ఇన్స్టాగ్రామ్ మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లోనే ఇక్కడ పైన అబౌట్ కింద ఉంటుంది ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్. అక్కడికి వెళ్ళి చూడొచ్చు. మన ఫాలోవర్స్ కూడా బాగా పెరిగిపోతున్నారు, చాలా సంతోషం. ఇన్స్టాగ్రామ్ నుంచి నేను సాటిస్ఫాక్షన్. రెండోది, బిజినెస్ నుంచి నేను 3 పనులు చేస్తున్నా. ఈ బిజినెస్ కూడా నడిస్తే బాగుంటుంది, ఇదొకటి. రెండోది, యూట్యూబ్లో సక్సెస్ కావాలి. ఈ 2 నాకు జరగాలి. కొంతమందికి ఉపాధి కూడా కలిగిద్దాం అనుకుంటున్నా. ఇంత మంచి ఆలోచనతో పోతున్నా, కానీ నాకు మాత్రం తగినంత గుర్తింపు, తగినంత యూట్యూబ్ నుంచి డబ్బు, బిజినెస్ నుంచి డబ్బు రావట్లేదు. చాలా బాధగా ఉంది. ఇలానే చేస్తుంటా వీడియోస్. మీ నమ్మకానికి నా నమ్మకం యాడ్ చేసి ఇలానే ముందరికి వెళ్తున్నా. సుకుమార్ కానీ, బాలు కానీ మన వీడియోస్ మొత్తం చూస్తున్నారు, నాకు సంతోషం. మా తల్లిదండ్రులు చూస్తున్నారు నా వీడియోస్, సంతోషం. మా చెల్లి చూస్తుంది, సంతోషం. మా సాయి కిరణ్, సాయి శంకర్, యుగేందర్ చూస్తున్నారో తెలియదు, మా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకోవచ్చు. ఎంతో డిస్కరేజ్ చేశారు నన్ను, అయినా ముందరకు వచ్చా. మళ్ళీ ఆఫ్ చేసి స్టార్ట్ చేశా యూట్యూబ్. ఒకసారి కింద పడి లేయడం అంత ఈజీ కాదు. మళ్ళీ 1వ నెంబర్ నుంచి స్టార్ట్ చేశా. 35 రోజులు అయింది. ఎంత ఆలోచించి ముందరకు వచ్చిందా. చాలా సంతోషం. నా ఆరోగ్యం కూడా మంచిగా ఉంది. బిజీగా అయ్యా. ఒకప్పుడు షాప్లో కూర్చోలేకుంటే నేను ఎక్కువసేపులు షాప్ మూదామా, పని మీద కాన్సన్ట్రేషన్ చేయలేక. ఇప్పుడు మందు తాగే వాళ్ళకి మందు ఎంత ఇష్టమో అలానే అదే మందు తాగితేనే మైండ్ ఎలా పనిచేస్తుందో నాకు కూడా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అనేది అలానే. ఇలా మీ ముందు ఎంత మంచిగా యాక్టివ్గా అంటారు. అనిల్ చాలా యాక్టివ్ అయ్యాడు, అది ఇది అంటారు. దానికి కారణం ఒకటి షాప్, రెండోది షాప్ నుంచి లబ్ధి పొందిన రీల్స్ మరియు యూట్యూబ్. ఈ 3 వల్ల యాక్టివ్ అయ్యా. ఇంకా యాక్టివ్ అయిదా అని అనుకుంటున్నా. మీరు నమ్మున్నారు నేను ఏదో చేస్తానని. మీ నమ్మకాన్ని నేను నిలబెట్టడానికి ప్రయత్నిస్తా. చూసేటోళ్ళు మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలా వెళ్ళిపోకండి. ఈ 3 పనులు రోజు చేయడం అంత ఈజీ కాదు. ఫస్ట్ నాకు కూడా కష్టమే అనిపించింది. షాప్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్లో చేసేటప్పుడు లాంగ్ వీడియోస్ ఎంతసేపు మనం చేయగలమా అని డౌట్ వచ్చింది. రోజు చేస్తూ అలవాటు అయింది. ఒక టాపిక్ గురించి మాట్లాడాలంటే అంత ఈజీ కాదు. రోజు ఒక వీడియో చేయడం అంత ఈజీ కాదు. దాన్ని
మనం ఒక వీడియోని ఎడిట్ చేయాల్సి వస్తుంది, ఎక్కడెక్కడ తీసేయాలి ఇవన్నీ ఆలోచించి చేయాలి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేది ఒక 10 సెకండ్స్లో మనం హిట్ అయ్యేటట్టు మాట్లాడాలి. ఇంకా షాప్లో వచ్చిన వాళ్ళకి ఓపికగా సమాధానం ఇవ్వాలి. ఎన్ని పాటిస్తున్నా నాకు మాత్రం సక్సెస్ రానంటుంది. చిన్నప్పటి నుంచి ఎన్నో బాధలు పడ్డా, హెల్త్ సరిగా లేక చదువులో ఇబ్బంది పడ్డా. అప్పుడప్పుడు అనిపిస్తుంది హోటల్లో పోయి పని చేయాలని. ఏమన్నా అంటే నీకు ఇంత ఆస్తుందని మా తల్లిదండ్రులు అంటారు. మా తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా, నేనేం తప్పు చేయట్లేదు. నేను ఒక పని చేస్తున్నా, పని చేయడం ఏం తప్పు కాదు. ఒక లంగ పని చేయడం తప్పు. ఏదైనా మోసాలు అన్యాయాలు చేస్తే తప్పు. నేను ఇలాంటివి చేయట్లేదు. జస్ట్ మన షాప్ సరిగా అవ్వట్లేదు, ఇట్లా హోటల్లో లేకుంటే ఏమన్నా దాంట్లో పోయి పని చేద్దాం 15,000 వస్తుందని కూడా అన్నా నేను. మీరేమంటారు ఫ్రెండ్స్? నేనేమన్నా తప్పు అన్నానా? అన్నం పెట్టని మన ఆస్తి ఎందుకు? చిన్న చిన్న పనులు చేసుకుంటారు, వాళ్ళు మంచిగా పైసలు సంపాదిస్తున్నారు. స్టేటస్ అనుకుంటా నన్ను పని చేయలేదు. నేను ఒక అన్నను కూడా అడిగా, అన్న ఇట్లా పని ఇప్పి అన్న, ఏదైనా జాబ్ ఇప్పి అని. అన్న ఇప్పియలేకపోయాడు, అందుకే బిజినెస్ స్టార్ట్ చేశా. ఇప్పుడు చిన్న జాబ్ చేసుకునే వాళ్ళకి, లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి జీతం వస్తుంది. చాలా సంతోషకరం. కొద్దిగా సాఫ్ట్వేర్ సైడ్, దీని సైడ్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఇలా సాఫ్ట్గా మంచి జాబులు చేయాలి, కార్పొరేట్ జాబులు అనుకుంటారు. కానీ వాళ్ళకు కూడా 30-20 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఎక్కువ వచ్చిన వాళ్ళు, కోట్లు కూడా వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. మా ఏరియాలోనో 1 కోటి ఒక అన్నకు వస్తుందని ఇన్ఫర్మేషన్ మనకి సంవత్సరానికి. సాఫ్ట్వేర్లో అన్న అమెరికాలో ఉంటాడు. మనకు తెలిసిన అన్న చరణ్ అనే అన్న కూడా మంచి జాబ్ తెచ్చుకున్నాడు, 20 lakhs పైన జీతం అనే ఇన్ఫర్మేషన్. మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది అబ్రాడ్ వెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా మంచి ప్యాకేజ్లతో ముందరకు వస్తారు. కానీ నాకు మాత్రం ఇట్లా సరిగా చదువు రాలేదు, ఇట్లా బిజినెస్ సరిగా రన్ కావట్లేదు. ఇట్లా ఇన్స్టాగ్రామ్లో పేరు మాత్రం వచ్చింది, యూట్యూబ్లో సరైన గుర్తింపు లేదు. కిందికి పైకి అవుతున్నా, 35 రోజులు అయింది. కష్టాన్ని ఇష్టపడుతున్నా, మైండ్ ఎప్పుడు బిజీగా ఉండేటట్టు చేస్తున్నా. ఒక వీడియో మీరు ఇలా చూస్తున్నారు కానీ దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. ఒక వీడియో మీరే ట్రై చేసి చూడండి. ఒక 10 రోజుల్లో మీరు 10 వీడియోలు చేయగలరని చెక్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. నేను 35 రోజులు అయింది, 35 వీడియోలు తీసా. కళామ తల్లి మనకు సహకరించట్లేదు, సరస్వతి దేవి మనకు సహకరించట్లేదు. చదువుల దేవత, కళల దేవత, లక్ష్మీ దేవత, 3 దేవతలు నన్ను కరుణిస్తలేరు. చాలా బాధగా ఉంది. ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో అక్కడి వరకు పంపించండి. దీనికి ఎంతో స్క్రిప్ట్ రాసుకొని మరీ ప్రిపేర్ అయ్యా. అంటే ఇలా రాసుకోలేదు, ఇలా ఆలోచించా ఏమేమి మాట్లాడాలి, ఏమేమి పాయింట్లు తీయాలి అని. మళ్ళీ చెప్తున్నా, అది ఎంత కష్టమైనా నేను అనుకునేది, మైండ్లో ఆలోచించినది మరియు పేపర్ పైన రాసుకునేది చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ నా శ్రేయభిలాషులకు, నా వెల్ విషర్స్కి థ్యాంక్ యూ. మీ నమ్మకాన్ని నిలబెడతాను.